వయసు 77 సంవత్సరాలు. ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని నేను చూడలే ఎవరికి. ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఇవిడన్నా? ఎందరో రాజకీయ నాయకులను చూసినాను నేను. ఇంత దుర్మార్గం చేసిన ఇది నేను చూడలే. వచ్చినాడు ఏదో చేస్తాడు, వచ్చినాడు ఇది చేస్తాడు, ఏమి చేసింది లేదు. నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చినావు? ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి నొక్కించేదానికి వచ్చినావు. మా కడుపులు కాలుతా ఉండదయ్యా. సంవత్సరం రోజులు కష్టపడితే కానీ ఈ పంట రాదు మాకు. 2 రోజులుగా మార్కెట్ యార్డ్లో మేము అమ్ముకోలేక మంచి ధరకు లైన్ సరుకు అమ్ముకునేదానికి లేకుండా దీనికి మాకు వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు? ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పియా? నిన్న సూటిగా అడుగుతా ఉన్నా నేరుగా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు? జగన్మోహన్ రెడ్డి తగునాదికి రైతులు పండించిన పంటను రోడ్డు పాలు చేసి అక్రమంగా నీ యొక్క రౌడీ మూకలను నీ యొక్క బలగాన్ని ఈ దండుపల్లి బంగారుపల్లిని రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటను ధ్వంసం చేశావు కదయ్యా. తగునాదికి ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును నువ్వు 1 రోజులో వచ్చి ఈ ధ్వంసం చేసి వెళ్ళిపోయినావు. ఈ మార్కెట్ యార్డ్ సజావుగా జరుగుతా ఉన్నది. ఇన్ని రోజులు నీవు వచ్చి 2 రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరపడుతున్నారయ్యా. న్యాయమానికి నువ్వు వచ్చి మంచి చేస్తాననుకుంటే నువ్వు చేసింది మొత్తం అన్యాయమే. ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు. నీవు వచ్చి అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏ న్యాయం జరగలేదు. నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపల్లి మండలానికి న్యాయం జరగలేదు. మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు, తర్వాత ర్యాంపులకు, ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవు ఈరోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పాలు చేస్తే ఇది నీకు దక్కునా? ఇది నీకు న్యాయమా? రైతు పడే అవస్థ నీకు తెలుసా? లేకపోతే నువ్వు రైతును ఆదుకున్నావా? నీ జీవితంలో నీ 5 పరిపాలనలో ఒక రైతుకైనా నువ్వు న్యాయం చేసావా? ఈ అన్యాయము, ఈ అన్యాయాన్ని ఎవరయ్యా భరిస్తారు? ఇది బంగారుపాలెం చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుందని కూడా మేము ఈ ఇదిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఇది చూస్తే కడుపు కాలుతా ఉంది. రైతు పండించిన పంటను ఎవరు ఈ మాదిరిగా తొక్కిచ్చేది ఎప్పుడూ లేదు, ఎక్కడా లేదు. ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటని ఈ మాదిరిగా తొక్కిచ్చి నేలపాలు చేసి ఎవరికి ఆదుకోకపోగా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్లిపోయినాడు.